నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 22, 2025 నాటి ఆదివారం దిన ఫలితాలలో ప్రథమంగా ముందుగా పంచాంగం ప్రకారము ఆరుద్ర కార్తి మొదలవుతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిది ద్వాదశి రాత్రి 1:21 వరకు. తదుపరి త్రయోదశి తిది ప్రవేశము. నక్షత్రం భరణి సాయంత్రం 5:36 వరకు. తదుపరి కృత్తికా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:54 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:04 నుంచి సాయంత్రం 5:56 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి 4:58 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1:16 నుంచి మధ్యాహ్నం 2:46 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆయన ఇచ్చే ఫలితము శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మీ యొక్క ఆలోచనలలో స్పష్టత, క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట. చంద్రుడు 12వ ఇంట సంచారం చేస్తుండడం వల్ల వ్యాపారాలలో ఖర్చులు ఎక్కువగా ఉండేటట్టుగాను, లేదు అంటే కనుక విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 7వ ఇంట్లో సంచారం చేస్తుండడం వల్ల వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ తట్టుకొని నిలబడతారు. శని లగ్నంలో ఉండడం వల్ల కొంత మందగింపు, బద్ధకం అనేది వస్తుంది. బద్ధకాన్ని వదిలించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క పనుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. మీరు ఆ పని చేసినప్పటికీ సాటిస్ఫాక్షన్ అనేది మీరు పొందలేని పరిస్థితి కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ యొక్క దినచర్య ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు వ్యాపారంలో కొన్ని అంచనాలకు మించిన ప్రయోజనాలు మీరు పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యేకమైన బాధ్యతలను తీసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కానీ ఖర్చుల విషయంలో ఇందాక చెప్పినట్టు కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంటి యొక్క శాంతిని కాపాడే బాధ్యత మీదే. అయితే ఆధ్యాత్మికం మీద మీకు ఎక్కువగా ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతుంది. కొన్ని కార్యాలు ఆలస్యమయ్యేటట్టుగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా బిల్వదళాలతో శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ, ఆరాధన చేసుకోవడం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. వృద్ధులకు వీలైతే కనుక వస్త్రదానం చేసుకోండి. కాలభైరవాష్టకం పఠించడం కానీ, వినడం కానీ చేసినట్టయితే ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 5వ ఇంట్లో ఉన్నాడు. దాని యొక్క ఫలితము విద్య, పిల్లల మీద శ్రద్ధ పెట్టుకోవాలి. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ప్రయాణ విషయాలలో స్పష్టత పెట్టుకోండి. ఎలా పడితే అలా కాకుండా స్పష్టత పెట్టుకునే ఏర్పాటు చూసుకోండి. చంద్రుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల లాభయోగాన్ని కలిగిస్తున్నాడు. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువులు తొలగిపోయే అవకాశం ఉంది. శని భగవానుడు 12వ ఇంట వక్రగతిలో ఉండడం వల్ల మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశం కనబడుతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది. కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధర్మం మీద మీకు క్లిష్టమైన అంటే కష్టతరమైన భావనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు దిన ఫలితాలు మీకు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ఆశించిన మేరకు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే లాభాలు పొందే అవకాశము, ప్రశంసలు పొందే అవకాశము కనబడుతోంది. విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీ యొక్క విజ్ఞానం మీద సమయాన్ని పెంచే ప్రయత్నం చేసుకోండి. అంటే మీరు చదివే విషయంలో కొంచెం టైం స్పేర్ చేసుకోండి. ప్రేమ సంబంధిత విషయాలలో మాటలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తలు. అది ప్రేమికులే అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులతో కానీ, మీకు ఇష్టమైన వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ఉద్యోగాల్లో ఉన్న వారికి సలహాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో తండ్రితో
సంబంధము బలంగా ఏర్పడే అవకాశం కనబడుతోంది. కానీ మానసిక ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం వాయుసుతాయ నమః అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే అనాథాశ్రమంలో మీకు శక్తి ఉంటే కనుక పళ్ళను దానం చేసుకోండి. శివలింగానికి నీటిని అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఈరోజు ఉపవాసం ఉంటే కనుక విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 4వ ఇంట్లో ఉన్నాడు. ఇచ్చే ఫలితము ఇంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కానీ కుటుంబం యొక్క సమస్యలతో కానీ స్పష్టత క్లారిటీ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. కీర్తి పదవి లాభము వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల క్రియాశీలత ఏర్పడే అవకాశం ఉంది. శని భగవానుడు 11వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క కోరికలు ఆలస్యంగా తీరే అవకాశం కనబడుతోంది. రాహు 2వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల వాక్పాటవంతో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 8వ ఇంట ఉండడం వల్ల కొన్ని పనులు లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకిచ్చే ఫలితాలు. మరి మీ సొంతంగా ఈరోజు మీకు గోచార రీత్యా ఎలా ఉండబోతోందంటే కీర్తి సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా పదవిలో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. అవి తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి. అభిప్రాయ భేదాలు మీ కుటుంబంలో రావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల యొక్క చదువు మీద మీరు శ్రద్ధ పెట్టాలి. వారిని గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. ఊహాగానాల కంటే వాస్తవాల మీద మాత్రమే మీరు ఆధారపడండి. రూమర్స్ని నమ్మవద్దు. మౌనం మీకు ఈరోజు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది. మౌనంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం కేతవే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకునే ప్రయత్నం చేయండి. తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించే ప్రయత్నంతో పాటుగా పాలు పెరుగు దానంగా ఇవ్వండి మీ శక్తి కొద్దీ. నమస్తే. ఇవి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, వారిచ్చే ఫలితాలు, దిన ఫలితాలతో సహా పరిహారాలు. నమస్తే.